తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా చేపట్టలేదన్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నీలం చిన్నరాజులు. ఈ మేరకు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి నాయకత్వంలో భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. 6 గ్యారంటీల అమలు విషయంలోనూ అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి పింఛన్దారులకు రెట్టింపు చేస్తామని కూడా హామీ ఇచ్చారన్నారు. చివరకు వారికి కూడా మొండి చేయి చూపించి ఇప్పుడు నిధుల కొరత అంటూ సాకులు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా విషయంలోనూ మడమ తిప్పిందంటూ కాంగ్రెస్ పార్టీ పైన సీఎం రేవంత్ రెడ్డి పైన ఏకరువు పెడుతున్న కామారెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నీలం చిన్నరాజులతో మా 1TV ప్రతినిధి మహేష్ గౌడ్ ఫేస్ టు ఫేస్. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నేడు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 6 గ్యారంటీలు 66 మోసాలతోటి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దె దించాలని ఎదురు చూస్తుంది. మారింది పాలనే కానీ ప్రజల యొక్క మనోభావాలు ఏమి కూడా మార్పు జరగలేదు. కావున ఇప్పుడు ఒకటే చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఈ 6 నెలల లోపలనే గద్దె దించాలని ప్రజలకు కూడా మేము విన్నవిస్తూ ఉన్నాం. ఈ 6 గ్యారంటీల్లో ఒక్క గ్యారంటీ కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిన పాపాన లేదు. 6 గ్యారంటీల్లో రైతులకు 2 లక్షల రుణమాఫీ అని చెప్పిండ్రు. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ జరగలేదు. అదేవిధంగా పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు అన్నారు. ఇప్పటి వరకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు కూడా పూర్తి చేయలేదు. ఇందిరమ్మ పేరిట ప్రజలను మోసం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. అదేవిధంగా పేద ప్రజలకు 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీ అన్నారు. ఇప్పటి వరకు కూడా ఎలాంటి 200 యూనిట్ల విద్యుత్ కూడా ప్రజలకు ఇవ్వలేకపోతా ఉన్నది. మహాలక్ష్మి పేరిట 1 తులం బంగారం అని చెప్పారు. ఇప్పటి వరకు కూడా తులం బంగారం లేదు. పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పేరిట గత ప్రభుత్వం మోసం చేసింది, ఈ ప్రభుత్వం కూడా మోసం చేస్తూ ఉన్నది. ఈ విధంగా చెప్పుకుంటా పోతే 66 మోసాలు, 6600 మోసాలు కూడా రాబోయే రోజుల్లో చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ప్రజలందరూ కూడా ఇది గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దెదిస్తారు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తారని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మేము కూడా రాబోయే రోజులలో ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు గ్రామాన కూడా ఈ ర్యాలీలు చేస్తాం.